వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. శ్రీవాణి గారు, మీరు మీ యొక్క లైఫ్ జర్నీ కానీ అండ్ లవ్ జర్నీ చాలా మందికి కూడా మీరు ఇన్స్పిరేషన్ కూడా చెప్పుకోవాలి. ఇన్స్పిరేషన్ కాదు, మన లైఫ్ చాలా మందికి ఉంటాయి, బట్ మాది మంచి లవ్లీ, రొమాంటిక్, ఫన్నీ అన్ని కలిసి ఉంటాయి అనమాట. మీరు మీ ఫ్యామిలీలో ఎవరు ఏది పట్టుకున్నా కానీ అది బంగారం అయిపోతుంది. నేను ఆ సెల్ ఫోన్ 10 నుంచి పట్టుకున్నా, ఇంకా బంగారం అవ్వట్లేదు. మా ఇంట్లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఆ టైప్ అని చెప్పేసి అందరూ మిమ్మల్ని ఓన్ చేసుకోవడం కానీ. ఇద్దరు వచ్చి ఇట్లా మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అయ్యా, మీ యూట్యూబ్ ఛానల్ మేము హ్యాండిల్ చేస్తాము అంటే అసలు మ్యాటర్ అదా? ఇంతమంది సీరియల్ ఆర్టిస్టులు అసలు యూట్యూబ్ ఛానల్స్ ఎలా అని అంటే అందులో వెనకలు ఉండేది మీరే అనమాట. వైష్ణవి ఒక అమ్మాయి, అప్పుడే అమ్మాయి సీరియల్స్ నుంచి ఏదో బ్యాన్ చేసేది అయ్యింది. తను వచ్చి బాధపడుతుంది, అన్న ఇట్లా అంటే వెంటనే యూట్యూబ్ పెట్టు అని చెప్పాను. తను 2 ఫ్లాట్లు కొంది, మ్యారేజ్ చేసుకుంది, కారు కొంది. తెలుగు టీవీ ఇండస్ట్రీలో ఎక్కువగా తెలుగు వాళ్ళు కాకుండా కన్నడ వాళ్ళు కనిపించడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. 15 ఏళ్ళు చూస్తున్నాం ఒక అమ్మాయి హీరోయిన్ ని, ఇప్పటికి కూడా బ్యాంగ్లో అని పెడుతున్నారు, నన్ను హీరోయిన్ పెట్టట్లేదంటే నేను ఆ ముందు అవునని చెప్పి పక్కన నవ్వుకుంటా. మీకు నిజంగా కన్నడ ఆర్టిస్టులు తొక్కుతున్నారు మనల్ని అనిపిస్తే అందరు సీరియల్స్ ఆపేయండి, మొత్తం కన్నడలు పెట్టుకోమండి, వాళ్ళు ఎన్ని మంత్స్ నడుపుతారు చూద్దాం. మీ యొక్క జర్నీలో ఒక ప్యాథటిక్ ఏదైనా ఉంది అని అంటే ఆ యాక్సిడెంట్. నేను పడుకున్నాను ఎర్లీ మార్నింగ్ 4:30కి నన్ను లేపుతుంది, నాన్న అమ్మకి యాక్సిడెంట్ ఏంటంటే శివన్ నా మొహంలో చూసింది, కంచి ఫుల్ రక్తం అంతా అయిపోయింది. ఫస్ట్ హాస్పిటల్ లేవన్నారు, ఇంకో హాస్పిటల్కి లేపాను, అక్కడ మేము పడుకున్నాం సార్ అని చెప్పారు. మరి 24/7 తీసేయండి రా బోర్డు, తీసేయండి, ఎందుకు మీ డాక్టర్ లేనప్పుడు ఎందుకు పీకడంటే అని చెప్పి. మేడం సార్ మేడం అంతే, అక్కడ మేడం గురించే మాట్లాడుకుంటాం కానీ సార్ గురించి కూడా మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎస్, మరి ఆ యూట్యూబ్ ఛానల్తోనే అసలు మేడము సార్ ఇద్దరు బోల్డ్ ఎంత ఫేమస్ అయిపోయారు. అంతకంటే ముందు మంచి ఫేమసే కాకపోతే ఆ తర్వాత మన ఇళ్ళలోకి వచ్చేసారు, హ్యాపీగా ఫుల్ టు ఎంజాయ్ చేస్తున్నాం మనం అందరూ వాళ్ళ బ్లాగ్స్ చూస్తూ. మరి ఇప్పుడు ఆ సార్ మరి విక్రమాదిత్య బ్రో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి అయితే లైఫ్ ఎలా ఉంది అండ్ లైఫ్లో కొన్ని రీసెంట్ టైమ్స్లో కొన్ని సిచ్యువేషన్స్ అనేది కూడా జరిగాయి. ఆ సిచ్యువేషన్స్ నుంచి ఎలా బయటపడ్డారు మనకు కూడా ఒక మంచి పాజిటివ్ ఇంటెంట్తో కూడా చెప్పడానికి కూడా వచ్చేసారు. ఇప్పుడైతే మాట్లాడదాం. అన్నా నమస్తే అన్న. నమస్తే బ్రదర్, హౌ ఆర్ యు? గుడ్ అన్న, ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నాను. కొత్త లుక్ అదిరింది. యా అవునా, కొంచెం సీరియల్ వెళ్ళినా పెద్ద క్యారెక్టర్ చేస్తాను, పెద్ద ఏజ్ క్యారెక్టర్. బయట తిరిగేటప్పుడు కొంచెం యంగ్ గా ఉండాలని అలా లేదు. ఇంత ముందు ప్రీవియస్ గా మనము మీట్ అయినప్పుడు కూడా కొంచెం హెయిర్ గా ఉండింది బాగా, కానీ ఇప్పుడైతే కంప్లీట్ గా ఒక పెద్ద క్యారెక్టర్ అని చెప్పేసి ఆ క్యారెక్టర్ కోసం కంప్లీట్ గా మీరే చేంజ్. ఇందులో స్పెషల్ ఏంటంటే సీరియల్ లో కూడా నేను శ్రీవాణి వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేస్తున్నాం. సో అది ఫస్ట్ టైం అనమాట. ఓకే, సీరియల్లో మేము వైఫ్ అండ్ హస్బెండ్ గా చేయడం అనేది కొత్త. ఇది శ్రీవాణి గారు, మీరు సో మీ యొక్క లైఫ్ జర్నీ కానీ అండ్ లవ్ జర్నీ అండ్ అంతా మనం ఎన్నోసార్లు విన్నాం, అంతా సూపర్ గా. అవును, ఇట్ వాస్ వెరీ వండర్ఫుల్. చాలా మందికి కూడా మీరు ఇన్స్పిరేషన్ కూడా చెప్పుకోవాలి. ఇన్స్పిరేషన్ కంటే ఎక్కువ కూడా ఇన్స్పిరేషన్ కాదు, మన లైఫ్ చాలా మందికి ఉంటాయి, బట్ మాది మంచి లవ్లీ, రొమాంటిక్, ఫన్నీ అన్ని కలిసి ఉంటాయి అనమాట. సింపుల్ చెప్పాలంటే మన తూర్పుగోదావరి మీల్స్ లాగా, అంతే కదా, అన్ని కలిసి ఉంటాయి. కారపొడి నీ దగ్గర నుంచి లాస్ట్ పెరుగు వరకు అన్ని సంపూర్ణంగా ఉంటాయి. తర్వాత తాంబూలం కూడా అట్లా ఇస్తారు మీరు, అంతే కదా. ఒక పక్క మీరైతే ఫుల్ టు బిజీ, ఒక పక్క సీరియల్స్, ఇంకో పక్క యూట్యూబ్ ఛానల్ అండ్ కొలాబ్స్ అని ఈవెంట్స్ కానీ ఇంకా అన్ని. సో ఈ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది అసలు? దీనిలో దానికి టైం సెగ్రిగేషన్ ఎట్లా ఇస్తున్నారు అసలు? నేను అంటే నేను యాక్చువల్గా చిన్నప్పుడు డాన్సర్ని నా లైఫ్ స్టార్టింగ్లో. తర్వాత 2000 నుంచి ఈవెంట్స్ చేశాను ఒక 10 years. మళ్ళీ తర్వాత వేరే బిజీ వల్ల ఆపేసాను, మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశాను ఈవెంట్స్. సో నా మెయిన్ కెరీర్ అంతా ఈవెంట్స్తో స్టార్ట్ అయింది కాబట్టి ఈవెంట్స్ చేసిన వాళ్ళకి ఎన్నైనా మేనేజ్ చేయగలుగుతారు అనమాట. ఒక ఈవెంట్ అంటేనే మేము అన్ని మేనేజ్ చేయగలుగుతాం. సో అందుకని లైఫ్ మేనేజ్మెంట్ నాకు పెద్ద కష్టం అనిపించట్లేదు. సో ఎప్పుడు బిజీగా ఉన్నా సరే మళ్ళీ అందులో నేను ఫ్రీ టైం ఎత్తుక్కుంటాను, అందులో నేను ఫ్యామిలీ టైం ఉంటుంది. అందులో ముఖ్యంగా మన ఫీల్డ్కి లక్ అదే కదా, ముగ్గురం ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల మన టూర్కి వెళ్ళినా సరే అక్కడ వీడియో వ్లాగ్స్ చేసుకోవచ్చు, ప్లస్ ముగ్గురం కలిసే ఉంటాం, ముగ్గురం ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, ఏది చేసినా సరే ఫ్యామిలీ. మీరు మీ ఫ్యామిలీలో ఎవరు ఏది పట్టుకున్నా కానీ అది బంగారం అయిపోతుంది. అలా ఏం లేదు. అట్లా ఏంటన్నా? అయ్యో నేను ఆ సెల్ ఫోన్ 10 నుంచి పట్టుకున్నా, ఇంకా బంగారం అవ్వట్లేదు. బంగారం పట్టుకుంటే ఇంకేం లేదు, తీసుకెళ్ళిపోతాం. పాప కూడా ఛానల్ పెట్టింది. ఛానల్ పెట్టలేదు, ఇన్స్టాలో బాగా యాక్టివ్. ఇన్స్టాలో యాక్టివ్. మేము ఛానల్ వద్దనుకున్నాం అనమాట. అంటే
తను చైల్డ్ ఆర్టిస్ట్గా సీరియల్ చేసింది. సో ఇప్పుడు ఛానల్ పెడదాం అనుకొని వద్దు, ఇద్దరికి ఉన్నాయి, నాకు ఉంది మా మిసెస్కి ఉంది. తను డెఫినెట్గా తనకి ఒక సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని ఇంట్రెస్ట్. ఓకే. సో ఇప్పుడు ఇంకా యూట్యూబ్ వద్దులే, ఒక 2-3 years తర్వాత డైరెక్ట్గా మూవీస్ నుంచి తీసుకొద్దామని ఛానల్ పెట్టలేదు. ఇంకా ఓకే. ఇన్స్టాలో మాత్రం బాగానే యాక్టివ్గా ఉంటుంది. అంటే మీ దగ్గర నుంచి వచ్చే వీడియోస్ కానీ అందరి ఇళ్ళల్లో బాగా అస్సలు ఏంటంటే మా ఇంట్లో ఎలా అయితే ఉంటారో సేమ్ ఆ టైప్ అని చెప్పేసి అందరూ మిమ్మల్ని ఓన్ చేసుకోవడం కానీ. సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అదే కరోనా టైము. అంత ముందు వరకు కూడా యూట్యూబ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు మాకు. అంటే ఎవరు చెప్పలేదు, ప్లస్ మాకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే. సో కరోనా వచ్చింది, అందరం ఇంట్లో ఉన్నాం. నేను శ్రీవాణి ఇద్దరం కూడా చిన్నప్పటి నుంచి హైపర్ యాక్టివ్ ఇద్దరం బేసికల్గా. అంటే తను యాక్టివే, నేను యాక్టివే. మనల్ని డల్గా కూర్చొని వాళ్ళ ఇంట్రెస్ట్ లేదు. సరే కరోనా అప్పుడు లక్కీగా మన ఈటీవీ ఒక సీరియల్ ఇచ్చింది శ్రీవాణికి. కరోనా టైంలో అదొకటే సీరియల్ షూటింగ్ నడిచేది, సీతా సమేత రామ అని. సో ఓకే ఇంకా ఏం చేద్దాం అని చిట్ స్టార్ట్ చేసాం. సో మన ఆర్టిస్టులు అందరినీ జాయిన్ చేసుకున్నాం, హ్యాపీగా అంతా బాగుంది. కానీ మాకు ఎందుకు లిమిటెడ్ అయిపోయింది లైఫ్. అంటే చిట్స్ అంటే ఏంటి, నెలకోసారి కలెక్షన్ చేసుకోవాలి, నెల అంతా కూర్చొని తినాలి అనే లైఫ్ నచ్చలే. ఏం చేద్దాం అనే టైంలో సందీప్ రాజేష్ అని ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఇట్లా మేము కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అయ్యా, మీ యూట్యూబ్ ఛానల్ మేము హ్యాండిల్ చేస్తాము అంటే, ఎందుకో వాళ్ళని చూడగానే నమ్మబుద్ధి వేసింది అనమాట. అంటే వాళ్ళు కష్టపడతారు డిఫరెంట్. అంటే అప్పటికి చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆల్రెడీ, మమ్మల్ని అడిగారు కూడా, మేము వెళ్ళాం కూడా. ఆ పేర్లు ఎందుకు కానీ వెళ్ళాము. బట్ ఎందుకో నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇలా యంగ్తో స్టార్ట్ చేస్తే మన ఐడియాస్ కూడా చెప్పొచ్చు. లేదా నేను పెద్ద దగ్గరికి వెళ్ళాను అనుకోండి, మీరు వచ్చి ఫస్ట్ సబ్మిట్ చేయండి, ఏం చేస్తారు వ్లాగ్స్ ఇవన్నీ అడిగారు అనుకో, మనం యూట్యూబ్ కూడా మనం ఏదో ఛానల్ లాగా వెళ్ళి సబ్మిట్ చేయలేం కదా. అందులో ఎందుకు వీళ్ళిద్దరు కరెక్ట్ అనిపించారు. ఎందుకంటే మేము ఏం చేసినా సరే భయ్యా సూపర్ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి డెఫినెట్గా మనకు అలా ఎంకరేజ్మెంట్ దొరికిందని స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి ఫస్ట్ వీడియోనే 1 million views, ఫస్ట్ వీడియోనే మానిటైజేషన్. వాళ్ళిద్దరికీ మంచి పేరు వచ్చింది. ఇంకా ఆ ధైర్యంతో మాకు తెలిసిన ప్రతి ఆర్టిస్ట్ని మేము పరిచయం చేయడం చాలా బాగుంది. స్ట్రైకర్స్ అదిరిపోయింది, మనం మంచి సంపాదించుకోవచ్చు. అంటే డే 1 నుంచి నాకు శివానికి కూడా ఏదైనా నచ్చింది అనుకోండి, ఏదైనా బాగుంది అనుకోండి, నలుగురికి చెప్పడం అలవాటు అనమాట. అంతేగాని అమ్మో వాళ్ళు సంపాదించేస్తారేమో అనే జెలస్ ఎందుకో లేదు. ఎందుకంటే మాకు పోటీ అంటే చాలా ఇష్టం. ఎవరన్నా మనతో పోటీ ఉన్నప్పుడే కదా మన లెవెల్ తెలిసేది. సో అందుకని అందరినీ చాలా మంది ఆర్టిస్టులని యూట్యూబ్ పెట్టండి అని చెప్పి అలా స్ట్రైకర్స్ లో జాయిన్ చేయడం జరిగింది. అసలు మ్యాటర్ అదా, ఇంతమంది సీరియల్ ఆర్టిస్టులు అసలు యూట్యూబ్ ఛానల్స్ ఎలా అని అంటే అందులో వెనకలు ఉండేది మీరే అనమాట. అంటే మాక్సిమం చాలా మంది ఆర్టిస్టులకి ఇప్పుడు కూడా, అప్పుడు వైష్ణవి అని ఒక అమ్మాయి, అప్పుడే అమ్మాయి సీరియల్స్ నుంచి ఏదో బ్యాన్ చేసేది అయ్యింది. తను వచ్చి బాధపడుతుంది, అన్న ఇట్లా అంటే వెంటనే యూట్యూబ్ పెట్టు అని చెప్పాను. సో తను చాలా బాగా చేసింది. తను 2 ఫ్లాట్లు కొంది, మ్యారేజ్ చేసుకుంది, కారు కొంది, తను ఫుల్ హ్యాపీ అనమాట. సో అలా చాలా మంది ఆర్టిస్టులు, అంటే వైష్ణవి అంటే నాకు చెల్లె లాంటిది అమ్మాయి. చాలా మంది నుంచి పరిచయం, మాకు కబడ్డీ కూడా ఆడింది, మేము ప్రొడ్యూస్ చేసింది కబడ్డీలో. సో అమ్మాయి మంచి అమ్మాయి, అంటే బేసిక్గా కష్టపడింది అమ్మాయి. అలా చాలా మంది ఇంకా అందరినీ అక్క ఇటు రండి అక్క, ఇక్కడ స్ట్రైకర్స్ దగ్గర ఉండండి, వీళ్ళ దగ్గర బాగుంది, వీళ్ళు మంచి ప్రమోట్ చేస్తారు అలా అని చెప్పి అలా చేశాను. అండ్ డే 1లో మేము కూడా యూట్యూబ్ మేడం అంతా పెట్టగానే ఫస్ట్ వరలక్ష్మి వ్లాగ్ 1 million అయిపోయింది. మన ఫ్రెండ్స్ కదా అందరూ బాగా సపోర్ట్ చేశారు. అందుకే ఇప్పుడు హిమజ కానీ మన రోహిణి కానీ, ముఖ్యంగా కరుణ ఇచ్చింది ఐడియా శ్రీవానికి. యాక్చువల్గా యూట్యూబ్ పెట్టు, నువ్వు బాగుంటది, చాలా మంది ఆర్టిస్టులు పెట్టారు, నువ్వైతే నువ్వు మీ ఆయన ఇద్దరు కంటెంట్ ఇవ్వగలుగుతారు ఆమె చెప్పింది అనమాట. సరే అలా పెట్టాము మొత్తానికి. సో అందరూ జ్యోతి అక్క, హరితక్క, శృతి అక్క, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద. అంటే ఇన్నేళ్ల జర్నీలో మీతో పాటు అంటే మీతో పాటు జర్నీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే గ్రేట్నెస్ ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా మా టీవీ ఇండస్ట్రీ నాకు అందుకే ఇష్టం అనమాట. ఎవరిని ఒక పని చేస్తే అందరు ఎంకరేజ్ చేస్తారు. సో మేము వరలక్ష్మి కానీ అది యూట్యూబ్ బ్లాగ్ చేస్తున్నాం కానీ అందరు వచ్చి అందరు బ్లెస్ చేసి అందరు విష్ చేశారు. ఆ విషెస్ ఈ రోజు అనర్గళంగా ఇంకెళ్తూనే ఉంది. మీలాగానే చాలా మంది కూడా స్టార్ట్ చేసి సో మధ్యలో డ్రాప్ అయిన వాళ్ళు, బ్రేక్ అయిపోయిన వాళ్ళు, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఈవెన్ ఆర్టిస్టులు కూడా ఇట్లా. కానీ మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అనుకోవచ్చు? నా సక్సెస్ సీక్రెట్ అంటే నేను ఓపెన్ చెప్పేస్తున్నాను. అంటే నేను సీక్రెట్ అని అనుకుంటున్నాను. అంటే అదే అందుకే సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాము, అదే నమ్ముతున్నాం. ఎందుకంటే మేడం అంతా స్టార్ట్ చేయగానే ఆ బ్లాగ్ అవ్వగానే స్క్రిప్ట్స్ రాయించటోళ్ళం. శ్రీవాణి డబుల్ యాక్షన్ లాగా అత్తా కోడలు అని చెప్పి రాయించాం. ఒక 3 episodes చేసాము, బాగానే వెళ్తుంది. నాకెందుకు నచ్చలే అనమాట. నాకే ఒక రోజు ఎప్పుడు నైట్ చేసి, శ్రీవాణి మనం ఆల్రెడీ సీరియల్ యాక్టింగ్ చేస్తుంది ఇదే కదా, ఇప్పుడు జనాలు యూట్యూబ్ అంటే ఏంటి, ఒక బయట వ్యక్తులు పెడితే అప్పుడు అలా కోరుకుంటారు వాళ్ళు, అలా సిరీస్ అలా కోరుకుంటారు. మనలాంటివి ఏంటి, మనం ఆల్రెడీ ఆర్టిస్టులు కాబట్టి
మన యాక్టింగ్ అంతా చూశారు. ఒరిజినల్ వీళ్ళు ఎలా ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఇల్లుని ఎలా పెట్టుకుంటారు, వీళ్ళు ఫ్రిడ్జ్ని ఎలా పెట్టుకుంటారు, ఇది కదా మనం చూపించాలి అని అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. వద్దు మనకి మేకప్ వేసుకోవద్దు, యూట్యూబ్లో న్యాచురల్గా ఉందాం. ఆ రోజు నిక్కర్లో పడుకుని లేచామా, నిక్కర్తో లెగుద్దాం. అందుకని కెమెరా వచ్చిందనగానే పొద్దు పట్టు పని చేసుకొని ఇప్పుడు నిద్ర లేచి అని చెప్పి ఇలా వద్దు, మనం నటించొద్దు. సో బీ రియల్ ఇన్ యూట్యూబ్. మనం రియల్గా ఎలా ఉంటామో అది యూట్యూబ్ చూపిద్దాను. నిజంగా మా సక్సెస్ మంత్రం అదే అనుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చాలా మంది ఆర్టిస్ట్ చెప్తుంటాను, యూట్యూబ్లో మంచి రియల్గా న్యాచురల్గా ఉండండి, బావే వ్యూస్ ఇస్తాయి అని చెప్తాను అనమాట. అసలు తెలుగు యూట్యూబ్ ఇండస్ట్రీకి హోమ్ టూర్ లాంటిది పరిచయం చేసి, హోమ్ టూర్ మేము పరిచయం చేయలేదు. ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను ఆడియన్స్ ముందు, ఫ్రిడ్జ్ టూర్ మేము పరిచయం చేసాం. అంటే ఫ్రిడ్జ్ టూర్, ఎందుకంటే ఫ్రిడ్జ్ అప్పుడు చాలా వేరే వాళ్ళు, అప్పుడే మేము కొత్తగా అనమాట. అంటే ఫ్రిడ్జ్ కొన్నాము కొత్తగా, ఎగ్జైట్మెంట్ లో 1,30,000 పెట్టి కొన్నాం. అంటే ఫస్ట్ పేమెంట్ తోనే మంచి ఫ్రిడ్జ్ కొన్నాం. అంటే అప్పట్లో 1,30,000 అంటే ఎక్కువ కదా. కొని శివని ఏంటి ఇది 1,30,000 ఎలా రాపడదాం అనే టైంలో దీన్ని వీడియో చేద్దామని చెప్పి దాంట్లో అన్ని నింపి ఫ్రిడ్జ్ టూర్ చేసాం. అప్పుడు చాలా వేరే వాళ్ళు మమ్మల్ని ట్రోల్ కూడా చేశారు. అవి ఇంకా యూట్యూబ్లో ఉంటాయి. ఒరే ఈ ఆర్టిస్ట్ ఎక్కడ దొరికారా, ఫ్రిడ్జ్ని కూడా టూర్ చేస్తారు దరిద్రంగా చెప్పి మమ్మల్ని చాలా డైరెక్ట్గా నాదే శివని ఫోటో వేసి మరి ట్రోల్ చేశారు. కట్ చేస్తే అది మిలియన్ వ్యూస్. ఆ తర్వాత ప్రతి ఆర్టిస్టులు ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పారు అనమాట. ఓకే, మన ఐడియా వర్కౌట్ అయింది, నో ప్రాబ్లం. ఫస్ట్ హోమ్ టూర్ అనేది సో చేసిన తర్వాత మీకు ఇట్లా టూర్స్ అనేది ఐడియా వచ్చింది. అది మీలాంటి వాళ్ళు చేసిన తర్వాత ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ముందుకు వెళ్ళిపోయింది. అవును. అసలు హోమ్ టూర్ మేము ఫస్ట్ స్టార్ట్ చేయలేదు, కానీ మేము చేసింది చాలా మంది. సో ఆ జర్నీ అంటే అది ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్ళడానికి మీరు చేసింది కూడా బాగా ఉపయోగపడింది. అంతే, 100%. ఓకే, ఇలా హోమ్ టూరు, ఫ్రిడ్జ్ టూరు, ఇంకా ఏమేమి టూర్ చేసినా, కార్ టూర్ ఏమైనా చేసారా? కార్ టూర్ చేసాము అట్లా. మళ్ళీ తర్వాత ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాకు మా ఇంట్లో యూట్యూబ్ పెట్టగానే. ఏదో మరి వింత, యూట్యూబ్ పెట్టిన 3-4 yearsలో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి జరుగుతుంటుంది అనమాట. అది బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో తెలియదు. అరే పోనీ దిష్టి అనుకోవాలా, అదే అనుకుంటాం. ఏదైనా పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి అలా అనుకోవాలి. సో ఫస్ట్ ఇయరే ఫైర్ యాక్సిడెంట్ అయింది. అసలు పెట్టాలా వద్దా అని చెప్పి పెట్టేసింది. అదే వ్యూస్ చాలా వచ్చాయి, కానీ చాలా ఫోన్లు అరే ఏమైందని. లక్ అయితే మా ఎవరికి ఏం కాలేదు. ఒక కిచెన్ కాలిపోయింది. మళ్ళీ అప్పుడు రెంట్ హౌస్ అనమాట అది. మళ్ళీ ఆ కిచెన్ అంతా యాక్సెస్ చేసి ఆ ఓనర్కి ఇచ్చి, ఆ ఓనర్ కూడా చాలా మంచి వ్యక్తి, అసలు ఏమనలేదు. సార్ టీవీలో చూశాను సార్, మీ ఎవరికి ఏం కాలేదు కదా అన్నారు అనమాట. మమ్మల్ని ఎవరైనా సరే ఏంట్రా మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ అంటారు. చాలా మంచి వ్యక్తి. వెంటనే ఆయన మంచి నీట్ రిపేర్ చేసి ఇచ్చి అవన్నీ వీడియోలు చేసి హ్యాపీ మా ఛానల్ పెట్టాం. నెక్స్ట్ ఇయర్ శ్రీవానికి వాయిస్ పోయింది. ఎగ్జాక్ట్ 1 yearకి వాయిస్ రాలేదు, 2 years అలా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన యాక్సిడెంట్. స్పెషల్గా దీని గురించే మాట్లాడుకోవాలి. ఏంటంటే మీ యొక్క జర్నీలో ఒక ప్యాథటిక్ ఏదైనా ఉంది అని అంటే ఆ యాక్సిడెంట్ 100% ఒకటే. ఇప్పుడు దాకా నా చిన్నప్పటి నుంచి కూడా ప్యాథటిక్ ఏం లేవు. యాక్చువల్గా నేను ఎవరన్నా షోస్లో అడుగుదామన్నా సరే, చెప్దామన్నా సరే ఆలోచించుకోవాల్సి వస్తుంది. అవును నేను ఎక్కువ బాధ ఎప్పుడు పడ్డాను అంటే, నాకు బాధపడింది అసలు గుర్తులేదు కూడా. మనకేం జరగలేదు ఇంకా. మా ఫ్యామిలీ అందరూ బాగున్నారు, మా పెద్దనాన్న, మా అమ్మ, నాన్న, మా అత్తలు అందరూ హ్యాపీగా ఉన్నాం. సో ఏదైనా జరిగింది అంటే నువ్వు అన్నట్టు అది యాక్సిడెంట్, అది కూడా 2024. సో 2024 మళ్ళీ రాకూడదు అనుకుంటున్నాను అనమాట. అది ఒకసారి ఏమనుకోకపోతే అదేమన్నా ఏమనుకోవడానికి ఏం లేదు. జస్ట్ మేము చీరాల బీచ్కి వెళ్తున్నాము. ఒక బీచ్లో రిసార్ట్లో ఎంజాయ్ చేయడానికి 3 days కరెక్ట్ నవరాత్రి హాలిడేస్, దసరా హాలిడేస్, షూటింగ్స్ కూడా లేవు. సో ఒక మంచి అక్కడ ఇది బుక్ చేసుకొని వెళ్తున్నాము. వెళ్తున్న దారిలో శ్రీవాణి వేరే కార్లో ఉంది, మా ఫ్రెండ్ కార్లో, మేము వెనకాల కార్లో ఉన్నాం. నేను డ్రైవర్ ఉన్నాడు. కట్ చేస్తే నేను పడుకున్నాను. ఎర్లీ మార్నింగ్ 4:30కి నన్ను లేపుతుంది. నాన్న అమ్మకి యాక్సిడెంట్ ఏంటంటే, నన్ను లేపడానికి లేదో జోక్ చేస్తానని చెప్పి నాకేం తెలియదు అసలు. చాలా మత్తులో ఉన్నాను నేను. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను, ఎదురున్న కారు చూశాను, కారు దగ్గరికి వెళ్ళాను, డోర్లు తీశాను. శ్రీవాణి నా మొహంలో చూసింది. ఇక్కడి నుంచి ఫుల్ రక్తం అంతా అయిపోయింది. అక్కడి నుంచి నేను ఒక 3 hours ఎవరితో మాటలు లేవు. వెళ్ళాను అక్కడ చీరాల చిలుకూరుపేట, చీరాల బీచ్కి వెళ్తాను, దాని చిలుకూరుపేటలో అయింది. అక్కడికి వెళ్ళాను. అసలు అంతా ఇక మైండ్ అంతా పిచ్చెక్కిపోయింది అనమాట. ఒక హాస్పిటల్కి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. అది మా దగ్గర రాదండి అన్నాడు. నాకేం అర్థం కావట్లే. అంటే వాళ్ళని ఏమైనా గొడవ పెట్టుకుందాం కూడా లేదు, నా నోట్లో మాట్లేదు. ఫస్ట్ టైం ఇప్పుడు శ్రీవాణి ఇప్పుడు చూడలే. ఇక్కడి నుంచి ఇక్కడ కట్టే మొత్తం అంతా బ్లడ్ అయిపోయింది. ఇలా చూసింది. నేను చేపట్టుకుని నా కార్లో కూర్చోబెట్టాను. ఒక ఆటో బుక్ చేసుకున్నాం. ఒక రోడ్డు మీద ఎవడో ఆటోని లేపి వెళ్ళాం. మా దగ్గర రాదని అన్నాడు కానిస్టేబుల్. వేరే స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళేమో ఏడైంది యాక్సిడెంట్, ఎగ్జాక్ట్ ఏడంటే
నాకు కోపంతో కూడిన బాధతో కూడిన అన్నీ వస్తున్నాయి. మా పక్కన ఇంకో ఫ్రెండ్ అసలు ఫస్ట్ రండి హాస్పిటల్లో జాయిన్ చేసుకోవట్లేదు అంటే, ఆ ఏడుండి ఆ కెమెరా ఉందా చూసినట్టున్నాడు. నాకేమో బీపీ అన్ని హై లెవెల్ పెరుగుతున్నాయి. అంటే కాదు యాక్సిడెంట్ అని చెప్తుంటే అక్కడ డాక్టర్ ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే తీసుకుంటా అన్నారు. చాలా ఏదో అది రూల్స్ తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ మన వరకు అయ్యేసరికి అది ఇంకా చాలా ఒక కోపం ఉంటుంది కదా. నేను ఇంకా తెలియదు, ఫస్ట్ హాస్పిటల్ లేవన్నారు, ఇంకో హాస్పిటల్కి లేపాను, అక్కడ మేము పడుకున్నాం సార్ అని చెప్పారు. 24/7 తీసి చాలా గొప్ప బూతులు తిట్టాను అనమాట. అదంతా రికార్డ్ కూడా చేసుకున్నాను. తర్వాత ఒక 3 days అయిన తర్వాత అది డిలీట్ చేశాను అనుకోండి. చెప్పా మరి 24/7 తీసేయండి రా బోర్డు, తీసేయండి, ఎందుకు మీ డాక్టర్ లేనప్పుడు ఎందుకు పీకడానికి అని చెప్పి లక్కీగా ఒక నర్సు వేరే హాస్పిటల్లో శ్రీవాణి గుర్తుపెట్టి ఫస్ట్ క్లీన్ చేసింది అనమాట. మా డాక్టర్ గారు లేరండి, నేనేం చేయను, క్లీన్ చేసి కట్టు కట్టింది. అప్పుడు పోలీసులు వచ్చి రాసుకుంటున్నారు. అప్పుడు నేను పోలీసులు కూడా అరిచేసా, ఏం రాసుకుంటారే, మాకు వద్దు, మాకు ఏం వద్దబ్బా, ఫస్ట్ ట్రీట్మెంట్ కావాలని అడుగుతుంటే మంచి హాస్పిటల్ ఎక్కడని చెప్పమంటుంటే ఎలా జరిగింది, ఏం గుద్దింది, శ్రీవాణి గుర్తుందా లేదంటే, అరే యాక్సిడెంట్ ఏంటి, శ్రీవాణి పడుకున్నప్పుడు అయ్యింది, ఏం చెప్తుందేమో, మీరు కుట్లేయకుండా డాక్టర్ సజెస్ట్ చేయకుండా ఏమో అది రూల్సే కావచ్చు, కానీ చాలా కోపం వచ్చింది. లక్కీగా అక్కడ ఎవరో చెప్పారు, సార్ ఇక్కడ వేస్ట్, ఇక్కడ చిల్లూరుపేటలో మంచి హాస్పిటల్ ఏం లేవు, అంటే మీకు అంత ట్రీట్మెంట్ అలా కావాలంటే మాత్రం దగ్గరలో అయితే గుంటూరులో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఏదో ఉంది, మంచి హాస్పిటల్. అంటే వెంటనే అంబులెన్స్ బుక్ చేశాను. ఇంకా ఆ పోలీసు మా ఫ్రెండ్ అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తాను అన్న ఉండను అన్నాడు. ఇచ్చుకోవా ఇన్ఫర్మేషన్, నాకు ఫస్ట్ నా భార్య ముఖ్యమైన టైప్లో అసలు ఎవరితో వాళ్ళతో కూడా మాట్లాడలేదన్నమాట. నేను అంతేలేండి, నన్ను మాటలు లేవు అసలు. నాకు అంబులెన్స్ ఎక్కించాను, ఆస్టర్ రమేష్ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ కూడా ఏదో చిన్న విషయం, వెంటనే ఆ హాస్పిటల్ మెయిన్ ఒక ఆవిడ ఉన్నారనమాట, ఆవిడ పేరు మమత గారు అనుకుంటా, చాలా మంచి వ్యక్తి. ఆవిడ వచ్చి మీరు ఏం టెన్షన్ పడకండి, కూల్ అని చెప్పి బెస్ట్ సర్జన్స్ పిలిపించారు. దీనికి ప్లాస్టిక్ సర్జరీ ప్లస్ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది. సో ఒక 3 hours మధ్యాహ్నం కుట్లేసి శ్రీవాణి నుంచి ఆ రూమ్లో ఇలా లేచేదాకా అప్పుడు నేను ఏం తినలేదు, ఎవరితో మాట్లాడలేదు, అరిచేస్తున్నా, నన్ను ఎవరైనా గిరుతుంటే అరిచేస్తున్నా, చాలా టెన్షన్ ఉన్నా. అప్పుడు ఆ కట్టుతో చూసినంత అమ్మాయి అనుకుని అప్పుడు వెళ్ళి ఈవినింగ్ భోజనం చేసి ఆ హాస్పిటల్లో 4 days ఉన్నాం. నేను, నందిని, వాళ్ళ మదర్ శ్రీవాణి. అది ఇంకా అది తర్వాత అందరికి సారీ చెప్పాను మా ఫ్రెండ్స్. ఆ సిచ్యువేషన్ లో మీరు అలా రెస్పాండ్ అయింది కూడా తప్పు కాదన్న, అంటే మన అనుకున్న వాళ్ళకే మనకి అంతే కదా. అంటే నాకేం అర్థం కాలేదన్నమాట, సమాజం తిట్టేది మీ నంబరు. నేను పొద్దున్న మీడియాకి కూడా ఫోన్ చేశా, చిరుగురుపేటలో మీడియా లేదంట, నాకు ఏం చేయాలి అర్థం కాక ఏంటి అంటే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎవరు పొద్దున్న లిఫ్ట్ చేయట్లేదు. వెళ్ళి మనం 5 అయింది 0402 దాని నెంబర్ కొట్టేసి జస్ట్ డైల్కి మీడియా అంటే సార్ మీడియా గుంటూరులో ఉంది, అక్కడ మీకు నెంబర్ ఇస్తాను, వాళ్ళకి ఫోన్ చేస్తాను. నాకు ఏం చేస్తాను అర్థం కావట్లేదు. నాకు వెళ్ళి హాస్పిటల్లో శ్రీవాణి లేచేదాకా నాకేం అర్థం కాలేదు. మధ్యాహ్నం దాకా ఏదో చేసా, ఎవరికి చెప్పలేదు, మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. మళ్ళీ కరెక్ట్ నెక్స్ట్ డే దసరా, ఇంట్లో డెఫినెట్ బాధపడతారు కదా. అందులో యాక్సిడెంట్ అనగానే తలకి దెబ్బ అనగానే ఇంకా అందులో శ్రీవాణి ఫస్ట్ సేఫ్గా నాకు హాయ్ చెప్పిన తర్వాత అప్పుడు మెల్లగా ఏం కాలేదు అని చెప్పా మా అమ్మ వాళ్ళకి. అంటే అది హెడ్కి తాకింది, అది పైన లేదు, ఇది చాలా డీప్గా కట్ అయింది. డీప్గా కట్ అయింది. ఇక్కడ చాలా స్టిచెస్ పడ్డాయి, 22 స్టిచెస్ అయినా పడ్డాయి. అంటే లక్ ఏంటంటే కన్నుకి ఏం కాలేదు, ఇక్కడ బ్రెయిన్ దాకా ఏం కాలేదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఆగింది. ఇంకా సరే అది లక్కీ అనుకోవాలి, ఇంకేమంటాం, దిష్టి ఏదో ఉంటే అది మొత్తం పోయింది అనుకోవాలి. కానీ ఆ తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత మీరు శ్రీవాణి గారు ఇద్దరు కూర్చొని ఒక వీడియో చేస్తూ ఉంటే అది ఎంత బాధ వేసిందంటే, అది ఆల్రెడీ 3 days తర్వాత సరే ఇది అంటే జనాలకి అంటే దసరా ఏమైంది, దసరా వీడియోస్ డిఫరెంట్ అడుగుతూ ఉంటారు. కొంతమంది నెగిటివ్ కమెంట్స్ పెట్టినా సరే యాక్సిడెంట్ అయినా కూడా వీడియో పెట్టాలని. కానీ మేము ఎందుకు ఆలోచించామంటే ఎంతో మంది పండగ బ్లాగ్స్ అంటే మమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తారు డెఫినెట్గా, ఏమైంది ఇది చెప్పామనుకోండి. అందుకని మేము నీట్గా షేర్ చేసాం అనమాట, ఇలా అయ్యింది, బట్ ఇప్పుడు హ్యాపీగా ఉంది, మీ అందరు విషెస్ బ్లెస్సింగ్స్ కావాలి అన్నాను. నిజంగానే పాపం నిజంగా చాలా మంది విషెస్ కోరుకుని ఉంటారు. ఆ యాక్సిడెంట్ అయ్యి హైదరాబాద్ రాగానే వితిన్ 2nd day మళ్ళీ అంటే 6th dayకి శ్రీవాణి మళ్ళీ యాక్టింగ్ చేసింది. 2 serialsలో తన కోసం స్టోరీ మార్చి సీరియల్లో యాక్సిడెంట్ అయినట్టు క్రియేట్ చేసి శ్రీవాణి విత్ కట్టు, చేయి కట్టు, ఈ కట్టుతో యాక్టింగ్ చేసింది. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, అంటే వాళ్ళందరికీ చాలా విషెస్ చేస్తుంటారు, చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చుంటారు. సో ఆర్టిస్ట్గా ఎక్కడ బ్రేక్ మామూలుగా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మారగానే డెఫినెట్గా క్యారెక్టర్ వేరే వాళ్ళని పెట్టేసుకుంటాం. 2 serialsలో మార్చడం అనేది చాలా గ్రేట్. అది లక్ అనుకోవాలి. సో శ్రీవాణి ఈజ్ నాట్ రీప్లేసబుల్ అనుకోవాలి అన్నమాట. ఈ జర్నీలో మెయిన్గా సో ఇయర్ జరుగుతూ ఉంటుంది అంటున్నారు కదా, సో ఈ ఇయర్ నుంచి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకున్నాము.
యూట్యూబ్ పెట్టిన తర్వాత సో మనల్ని పొగిడే వాళ్ళు ఎంతమంది ఉంటారో మనల్ని క్రిటిసైజ్ చేస్తూ చేసేవాళ్ళు. అండ్ అనవసరంగా కొంచెం ట్రోలింగ్ టైప్ లో చేసే డైరెక్ట్ గా ఎవరుండరు, ఈ కింద కమెంట్స్ నెగిటివ్ కమెంట్స్ పెట్టేవాళ్ళు, ట్రోలింగ్ చేసేవాళ్ళే ఉంటారు. సో వాళ్ళు మనం కేర్ చేయక్కర్లేదు. అంటే మీరు ఎప్పుడు ఏదన్నా కామెంట్ చూసి బాధపడిన సందర్భాలు కానీ? అయ్యో, నేను నా ఛానల్ పెట్టాను. నా ఛానల్ పెట్టడం ఇంకా కారణం ఇలా నెగిటివ్ కమెంట్స్ కి అది కూడా ఒక వీడియో చేసేవాడు నేను నా ఛానల్లో. ఓకే, నెగిటివ్ కమెంట్స్ కి మేము ఎలా రియాక్ట్ అవుతాం అని ఒక వీడియో చేసేవాడు. మేము చాలా కామెడీగా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాలోనే వస్తాయి బ్రో, యూట్యూబ్ నెగిటివ్ కమెంట్స్ వస్తాయి, వాళ్ళకి ఒక ఐడియా ఉండదు. PTJ expose please check that bus church commented అంటారు. వాడికి ఒక పేరు లేదు, ఒక ఊరు లేదు, వాడు కమెంట్ చేసి మనం మందు పట్టించుకుంటాం చెప్పి. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఎక్కడో ఎవడో మనం తిట్టుకుంటుంటే మనకి ఏం సంబంధం అసలు? అంతేలేండి. వాడికి ధైర్యం ఉంటే మన ముందుకు వచ్చి చెప్తే. నిన్న కూడా ఒక అమ్మాయి పెట్టింది, మీ పాప డాన్స్ కి ఎవరో నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారు, మీరు ఆన్సర్ చేయండి విక్రమ్ అని చెప్పి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్పింది. నేను నవ్వే మెసేజ్ పంపించాను అనమాట. ఎవరో ట్రోల్ చేస్తున్నారు నువ్వే అంటున్నావు, వాడు ఎవడో దానికి తెలియాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు అంత దమ్ము ఉంటే నా దగ్గరకు వస్తుంది కదా డైరెక్ట్గా, నా కూతురు కమెంట్ నా ముందు చేస్తాడు కదా. సో వాడు ఊరు పేరు లేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా నేను మంచి రిప్లైస్ ఇస్తుండే వాళ్ళకి. ఓకే, అయ్యో నేను సరదా ఇప్పుడు నైట్ మంచి మూడ్లో ఉన్నప్పుడు అలా సెల్ ఫోన్ తీసుకున్నప్పుడు చూసినప్పుడు స్పాట్లు ఏమొస్తాయి వాళ్ళకి. ఇన్స్టాగ్రామ్లో కూడా అంతే. ఇన్స్టాగ్రామ్లో ఇలా ఎవరు కమెంట్ పెడతారు, 2 పందులు డాన్స్ చేస్తుంటుందిరా అని పెడతారు. వెంటనే వాడి ఐడి ఓపెన్ చేస్తా. ఇన్స్టాలో అయితే ఈజీ, వాడి ఐడి 0 పోస్ట్ అని ఉంటుంది, ఫాలోయింగ్ 1000 మెంబర్స్, ఫాలోవర్స్ 10-12. అప్పుడంట ఒరే ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, నువ్వే కమెంట్ చేస్తే రోజు 10 పోస్టులు పెట్టి మేమేం చేయాలరా అంటే నువ్వు పోస్ట్ పెట్టలేనంత దరిద్రంగా ఉండుంటావు నువ్వు. సరే పాపం నేనేం అనలేనులే అని అలా కమెంట్ చేస్తుంటా అనమాట. సో ఒక పోస్ట్ పెట్టలేని వాడు ఏం కమెంట్ చేస్తాడు వేరే వాళ్ళని, ఆ విధంగా అనుకుంటా అనమాట. సో చాలా జెలస్, చాలా కుళ్ళు, పాపం వాళ్ళ జీవితంలో ఏం సాధించలేని వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళ మీద చూసి పడి ఏడుస్తారు, వాళ్ళని నెగిటివ్ కమెంట్ పెడతారు. అండ్ ఇంకొకటి కూడా, సో మీ గురించి తెలుసుకుంటున్న సందర్భంలో సో ఒక మంత్లీ సో 30 లక్షలు సంపాదించిన సందర్భము ఒకటే మంత్. సో ఆన్ అన్ యావరేజ్గా ఎంత వస్తుంది అన్న? ఆన్ అన్ యావరేజ్ బాగానే వస్తుంది. అది మీకు యూట్యూబ్ ఉంది కాబట్టి అంటే బాగానే వస్తుంది, కానీ ఒక మంత్ మాత్రం అంత సంపాదించాం. ఇంకోటి మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు కదా, ఇదంతా మంచి మనీ, బ్లాక్ మనీ ఏం కాదు, అదంతా రికార్డెడ్ మనీ, యూట్యూబ్ నుంచే వస్తుంది డైరెక్ట్గా. సో ఆ మంత్ మాత్రం మా పాప ఫంక్షన్ చేసాం. సో 2 సాంగ్స్ రిలీజ్ చేసాం. ఆ వీడియో కూడా నాకు తెలిసి మన సెలబ్రిటీస్లో ఫస్ట్ వ్లాగ్స్ చేసే సెలబ్రిటీస్లో ఫస్ట్ టైం 1 crore వ్యూస్ దాటడం మా పాప వీడియోనే. తర్వాత చాలా మంది మ్యారేజెస్ ఇవన్నీ 7 million 8 million ఉన్నాయి, కానీ 11 million వ్యూస్ మా పాపదే. 1 crore 10 lakh వ్యూస్ అది మా పాప సారీ ఫంక్షన్ వీడియో. సో ఆ మంత్ డ్రా అంతే, ఓన్లీ వ్యూస్ బట్టే కాదు కదా, బ్రాండింగ్స్ కూడా వచ్చాయి. అట్లా బ్రాండింగ్స్, కొలాబ్స్ అన్ని కలిపి కంప్లీట్ గా వచ్చేసాయి. 28 lakhs. కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ అనేది కూడా చేస్తూ వచ్చారు కదా. అవును. సో డాన్స్ షోస్ అని ఇలాంటివన్నీ. సో పెద్ద షో ప్రొడ్యూస్ కూడా చేసాం. సో ఈ డాన్స్ షోస్ లో చేసేటప్పుడు అంటే ఎలా ఉండింది ఏంటి అన్న? అంటే లైక్ అక్కడ చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు ప్రేక్షకులు. అవును. సో అంటే మనకంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళం మనకు తెలుసు కాబట్టి, సో అక్కడ కొన్ని ప్రోమోస్ కోసం చేసేది, సో ఇలాంటివన్నీ నిజమా కాదా? అంటే ప్రోమోస్ కోసం చేసేవి అన్ని నిజాలే బ్రదర్. యాక్చువల్గా అది రన్నింగ్లో ఉంటుంది, ఏదో అనుకోకుండా జరుగుతుంది. ఇప్పుడు నేను ఆట 2 చేసాం, ఎప్పుడు 2007 మాట. అప్పుడు నేను ఒక గొడవ, అది అప్పుడు సోషల్ మీడియా అంత లేదు కాబట్టి తెలియదు ఎవరికి. అప్పుడు ఓంకార్ నన్ను వచ్చి వెనకాల ఇలా నన్ను హగ్ చేసుకొని, శ్రీవాణి ఎంత ధైర్యవంతుని కట్టుకున్నావు నువ్వు, గ్రేట్ అని చెప్పాడు అనమాట. అంటే అప్పుడే ఇంకా నేను మా మ్యారేజ్ అయితే 6 months అయింది, ఆట 2 చేస్తున్నాం. నేను సుందరం మాస్టర్ని ఏదో అనేసాను అనమాట, మన వేద సుందరం మాస్టర్, అమ్మ రాజశేఖర్ జడ్జెస్. సో ఏదో ఒకటి అయితే ఆ జడ్జిమెంట్లో నేను ఏదో అనేసాను గట్టిగా, అంటే రాంగ్ కూడా అనేసాను అనమాట. మీరేం జడ్జెస్ అవుట్ డేటెడ్ సంథింగ్ ఇలా అన్నా. వెంటనే అమ్మ రాజశేఖర్ లేచిపోయి ఏంట్రా రెస్పెక్ట్ లేదు నీకు అని బయటకు వెళ్ళిపోయాడు. ఎపిసోడ్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ లంచ్ తర్వాత ఓంకార్ వచ్చి విక్రమ్ రిక్వెస్ట్ చేయండి బాగుండదంటే, మళ్ళీ నేను శ్రీవాణి వెళ్ళి సారీ సార్ ఇంకెప్పుడు అని చెప్పి అమ్మ రాజశేఖర్ గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చాను. అదంతా అప్పుడు టెలికాస్ట్ చేశారు ఆల్రెడీ. అంటే అప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు అంత పాపులర్ కాలేదు. సో ఆట 2లో అనమాట. అవి జరుగుతాయి, జరిగినవి ప్రోమోలు చేస్తారు, కావాలని అయితే ఏం చేయరు యాక్చువల్గా. అందులో ఇప్పుడు ఈ ఢీ డాన్స్ షో అయితే ఇంకా సూపర్ అసలు. అది రియల్ డాన్స్ షో అనిపిస్తుంది మనకి. అప్పట్లో బూగి అని ఉండేది కదా, అలా తెలిసి తెలుగులో అదే అనిపిస్తుంది అనమాట, అంత రియల్ గా ఉంటుంది.
అంటే అలాగే మీరు ప్రొడ్యూస్ చేసిన డాన్స్ షో అన్న డాన్స్ షో కాదు, మేము కేవ్ కబడ్డీ అని కేవ్ కబడ్డీ. 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్తో ఫస్ట్ షో మేమే ప్రొడ్యూస్ చేసాం. ఓకే, అంటే 70 మంది ఫీమేల్ సెలబ్రిటీస్ అందరూ కలిసి ఆడిన అది కూడా ఇక్కడ మన యూసఫ్ గూడలో ఉన్న కేవీఆర్ స్టేడియంలో చేసాం. ఎస్. ఎస్, జెమినీలో టెలికాస్ట్ చేయండి. అంటే ఇలా షోస్ చేసుకుంటూ యాక్టింగ్ చేసుకుంటూ ఇలా ముందుకెళ్తూ ఉన్నారు. అవును. సో వాట్స్ నెక్స్ట్ అని ఎప్పుడైనా మైండ్లోకి వస్తే ఏమనుకునేవాళ్ళు? ఇప్పుడు రాదు బ్రదర్, నేను ఎప్పుడు రాదా? గో విత్ ఫ్లో. నేను నా చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను. లక్కీగా నాకు మంచి వైఫ్ దొరికింది. మేము కలలు కన్నట్టే మాకు కూతురు పుట్టింది. సో అంటే నిజంగా ఈ విషయంలో మా గ్రేట్ అని చెప్పాలి. మా వైఫ్ని చిన్నప్పుడు నాకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి సర్కిల్, రగడు బగడు మాస్ క్లాస్ అన్నిటితో కలిసి తిరిగా. చాలా మంది నా పెళ్లికి ముందు అనుకుంటున్నాను, నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అంటే నాకు పెద్దవాళ్ళు, ఏదైనా నైట్ లేట్ అయితే వాళ్ళ వైఫ్ ఇంటి లోపల రానిచ్చిపోవడం చూసి, అలాంటి ఫ్యామిలీస్ కూడా చూసాను నేను. అంటే ఏదైనా తప్పు చేస్తే ఒంటి మీద గోల్డ్ అంతా తీసేసుకొని ఒక వారం ఇయ్యండి అనడం, ఏదైనా డబ్బులు అవసరం అయితే అంటే ఇలాంటి వాళ్ళని కూడా చూసాను నేను నా లైఫ్ లో. అంటే భార్య భర్తకు అప్పు ఇవ్వడం నేను ఫస్ట్ టైం అనమాట. భార్య భర్త అంటే ఇగో ఇది ఇస్తున్న 10,000 ఇంట్రెస్ట్ కట్టాలి, నువ్వే కట్టాలి. ఓకే, ఎక్కడి నుంచి తీసుకొచ్చిందో ఏది సెకండరీ, ఇంట్రెస్ట్ కట్టాలి ఆబ్వియస్గా. కానీ అది చెప్పడం అనేది నాకు అది వింతగా అనిపించింది అనమాట. అంటే భార్య భర్తకి ఇలా ఇగో 10% ఇంట్రెస్ట్ ఇచ్చా, ఇంట్రెస్ట్ కట్టాలి లేకపోతే బాగుండదు అని టైప్లో చూసా. ఓహో ఇలా ఉంటారు భార్య భర్తలు అంటే, అలా ఉండాలా అని. కానీ శ్రీవాణ్ణి మ్యారేజ్ చేస్తున్న తర్వాత అప్పుడు అనిపిస్తాను అనమాట, ఓహో నేను చిన్నప్పుడు చూసినంత చాలా చిన్న ప్రపంచాన్ని చూశాను, ప్రపంచం చాలా పెద్దది, అందరు భార్య భర్తలు బాగానే ఉంటారు, చాలా తక్కువ మంది అలా ఉంటారు అనమాట అనిపించింది అలా. సో తను సపోర్ట్ చేసే విధానం కానీ, యాక్చువల్లీ ఇప్పుడు శ్రీవాణి ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. నేను జల్సాగా ఎక్కడ తిరిగినా సరే పాపం ఓకే అండి, ఫస్ట్ ఏదో అంటది ఇట్లా, వద్దండి నేను లేకుండా మీరు బ్యాంకాక్ ఏంటని, సర్లే సర్లేండి ఆ టైప్ అనమాట. మొత్తానికి ఆటగాడే అంటే కామన్ కానీ, బట్ నేను బ్యాంకాక్ వెళ్ళినా సరే శ్రీవాణి కూడా తీసుకెళ్తాను యాక్చువల్గా. ఫ్యామిలీతో అందరితో బాగా ఎంజాయ్ చేస్తూ దాంతో వెళ్తాం. ఓకే, ఇట్లా ప్రజెంట్ అయితే షోస్, మూవీస్, సీరియల్స్ ఇట్లా అన్నీ చేస్తున్నారు. పాపని మాత్రం ఒక మూవీ ఆర్టిస్ట్గా చేయాలనుకున్నానికి మెయిన్ రీజన్ ఏంటి? తనకి ఇష్టం, ముఖ్యంగా మాకు ఇష్టం, నాకు శ్రీవాణికి ఇద్దరికి ఇష్టం. మాకు పుట్టబోయే పిల్లలు కూడా మంచి ఆర్టిస్టులు అవ్వాలని కోరిక. లక్కీగా తనకి ఆ ఇష్టం వచ్చింది. తనకి బాగుంది టాలెంట్, మంచి డాన్స్ చేస్తుంది, యాక్టింగ్ బాగా చేస్తుంది తెలియకుండా, ఇంకా ఎక్కడ నేర్పించకుండా. ప్లస్ తనకి బేసిక్గా ఇంట్రెస్ట్. మేము ఎప్పుడు అడుగుతుంటాం, నేను నిజంగా ఇష్టం అయితే చెప్తాలి, బలవంతం ఏం లేదు, బలవంతంగా మనం జనాల మీద రుద్దకూడదు, మనం ఇక మీ ఇద్దరు ఆర్టిస్ట్ కదా, నేను ఆ టైప్ కాదంటే జనరల్గా యాక్టింగ్ ఇంట్రెస్ట్ అనా అంటది అనమాట. అందుకని దాన్ని సరదాగా సిఈసి జాయిన్ చేసి చదువు ఉండాలి, ప్లస్ ఇది ఎక్కువ రిస్క్ ఉండకూడదు, మళ్ళీ ఎంపీసీలు బైపీసీలు జాయిన్ చేసేసి ఆ చదువులు ఎక్కువ అయిపోయి అలా కాకుండా, సో దాన్ని ఆర్టిస్ట్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఓకే, ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంటాయంటారు? గో విత్ ఫ్లో. అంటే టాక్స్ ఏమైనా నడుస్తున్నాయా, ప్రయత్నాలు ఏమన్నా? అప్పుడేం లేవు, అంటే మొన్నదాకా చైల్డ్ ఆర్టిస్ట్ చేసింది. బట్ మెయిన్ స్ట్రీమ్ లో ఒక మంచి వెబ్ సిరీస్ ప్లాన్ చేశారు, అది మళ్ళీ కొంచెం బ్రేక్ అయింది, మళ్ళీ దానికి బాధపడలేదు. ఫ్యూచర్ యూట్యూబ్ విషయానికి వచ్చేటప్పటికి మీకు కానీ శ్రీవాణి గారి కానీ ఇద్దరికి మంచి ఫేమ్ అనేది కూడా ఉంది, ఫ్యామిలీ వైజ్ ఎవ్రీథింగ్. అండ్ బిగ్ బాస్ షో నుంచి కానీ ఇటు సైడ్ నుంచి ఆఫర్స్ ఎప్పుడు ఏం రాలేదు? శ్రీవాణికి ఫస్ట్ లో వచ్చింది, 2 3 వచ్చింది ఒకసారి. అప్పుడు ఫుల్ సీరియల్స్ బిజీ ఉన్నాము. శ్రీవాణి ఇక్కడ తమిళ్లో చేసేది, తెలుగులో చేసేది కదా. తమిళ్లో కూడా ఫస్ట్ తెలుగు అమ్మాయి తమిళ్లో టైటిల్ రోల్ చేసేది శ్రీవాణి హీరోయిన్ గా. సో అంతే, అప్పుడు బిజీ ఉండే వద్దనుకుంటే మళ్ళీ తర్వాత అంటే తర్వాత ఎప్పుడైనా అవకాశం కానీ రావడం, అంటే ఒపీనియన్ ఏమైనా చేంజ్ అయిందా లేకపోతే ఎట్లా బిగ్ బాస్ మీద? అలా ఏం లేదు, ఒపీనియన్ ఏం చేంజ్ లేదు. బిగ్ బాస్ ఏముంటుంది, బిగ్ బాస్ అంటే ఒక మంచి షో, మన రియాలిటీ షోస్లో అది బెస్ట్ షో. అక్కడ మా అపోహలు ఉన్నాయి, అక్కడ ఫేమస్ అవుతే బయట పడిపోతారు, అవి ఎంత అంత అబద్ధం. మన లైఫ్ ఏంటో అది చూపిస్తుంది. మేము ఓపెన్ చెప్పాలంటే మేము యూట్యూబ్ పెట్టిన తర్వాత మేము రోజు బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టే, మా లైఫ్ ఏంటో ఒరిజినల్ మేము జనాలు చూపిస్తాం యూట్యూబ్. సో నాకు అదంతా కొంతమంది నెగిటివ్గా మాడుతుంటారు, నువ్వు నిజమేంటో బయటకు చూపిస్తావు. బిగ్ బాస్ హౌస్ అయినా సరే అందరూ ఫేక్ చేయగలుగుతారు, అందరూ ఒరిజినల్గా ఉండగలుగుతారు కదా ఆబ్వియస్గా. సో అదేం మన లైఫ్కి కెరీర్ని మార్చేస్తుందో లేకపోతే పడేస్తుందో లేపుతుందో అని అనుకోను. అట్లీస్ట్ నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యేదాకా 8 months అయితే వాళ్ళకి ఒక ఫేమ్ ఉంటుంది, దాని ద్వారా కొత్త వాళ్ళకు లక్ ఉంటుంది, కొత్త వాళ్ళు ఏదైనా సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆల్రెడీ ఫేమస్ ఉన్న వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇంకేదో కొత్త బ్రేక్ దొరికే అవకాశం ఉంటుంది. అట్లయితే కపుల్గా మీకు అవకాశం వస్తే హ్యాపీగా వెళ్తాం. మీరు ఒక సీనియర్స్, సో మీ జర్నీ అనేది కూడా 2007 2006 చాలా ఇయర్స్ నుంచి, 2001 నుంచి
యాక్టింగ్ ఫీల్డ్లోనా? Acting 2001 నుంచి. ఇంత జర్నీ అనేది కూడా ఉంది. అవును. కాకపోతే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో తెలుగు టీవీ ఇండస్ట్రీలో Okay. ఎక్కువగా ఆర్టిస్టులు తెలుగు వాళ్ళు కాకుండా కన్నడ వాళ్ళు కనిపించడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. అవును. సో దీని గురించి కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా దొరుకుతున్నాయి కొంతమంది దగ్గర నుంచి. సో దీని గురించి మీరేమంటారు? నేను ఏమంటాను, నాకు చెప్పేది అంటే ఆర్టిస్ట్ అన్నవాడు అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది కదా. కళకి ఐ మీన్ ఆర్ట్కి దెర్ ఇస్ నో లాంగ్వేజ్. ఓకే. సో అంటే నాకైతే ఇబ్బంది అనిపించలేదు, శ్రీవాణికి ఇబ్బంది అనిపించలేదు. శ్రీవాణి మన తమిళ ఇండస్ట్రీలో చేసింది, అక్కడ ఎంతో ఎంకరేజ్ చేశారు, 5 సీరియల్స్ చేసింది. కరోనా వల్ల ఈ ట్రావెల్ ఎందుకని ఆపేసింది. కరోనా ముందు వరకు చేసేది, కరోనాకి ముందు వరకు కూడా. సో మనకి ఏ ఇబ్బంది అనిపించదు. ఇంకోటి అది ఛానల్ వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు పెట్టుకుంటారు. సో వాళ్ళ ఇష్టం కదా. మనకి అన్యాయం జరుగుతుంటే ఎందుకు అనుకుంటుంది? ఏంటంటే మన వాళ్ళకు ఇవ్వకుండా వాళ్ళనే తీసుకొని వచ్చి అందరినీ అక్కడి నుంచి అవును, అది ఇప్పుడు ప్రొడ్యూసర్ కానీ ఏ ఛానల్ కానీ నడుము కట్టుకొని నేను కండ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఎవరు అనరు. ఇప్పుడు నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నాకు ఎవరు వీలుగా ఉంటే వాళ్ళు పెట్టుకుంటా. ఓకే. అంతేనా? ఇంకా దీనికి సెకండ్ ఎక్స్ట్రా మనం ప్రొవోక్ చేసుకుని ఏదో అనుకొని మాట్లాడే వాళ్ళంతా రాంగ్. అక్కడ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు, అంతా రాంగ్. 100% కళకే టాలెంట్కే ఇక్కడ వాల్యూ ఉంటుంది. అందులో ముఖ్యంగా మన టీవీ ఇండస్ట్రీలో డెఫినెట్గా మనకి టైం వేస్ట్ అవ్వకూడదు. పర్ డే 2 ఎపిసోడ్స్ షూట్ చేస్తేనే ప్రొడ్యూసర్ బాగుంటాడు. ప్రొడ్యూసర్ బాగుంటేనే అన్ని క్రాఫ్ట్స్ బాగుంటాయి. సో ఛానల్ కూడా ఆ ప్రొడ్యూసర్కి ఇంకో సీరియల్ ఇవ్వాలి అంటే సినిమాలా చేస్తే కుదరదు అనమాట. సో డెఫినెట్గా వాళ్ళకి కష్టమైతే ఎందుకు పెట్టుకుంటారు బెంగళూరు ఆర్టిస్టులని? వాళ్ళకి ఏదో వర్కౌట్ అవుతుంది. అంటే బెంగళూరు మెయిన్ ప్లస్ ఏమవుతుందంటే బ్రదర్, బెంగళూరు నుంచి వచ్చే ఆర్టిస్టులు ఫస్ట్ వీక్ 3rd వీక్ సీరియల్ ఉంది అనుకోండి, ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ప్రొడ్యూసర్ ఇచ్చే గెస్ట్ హౌస్లో ఉంటారు. సో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7 కల్లా వచ్చేస్తారు, నైట్ వెళ్తారు. సో మన తెలుగు ఆర్టిస్టులు అనుకోండి, మరి అప్పుడప్పుడు కొంచెం లేట్ చేయడము, ఇక్కడ ఫ్యామిలీ ఉండడం వల్ల ఇవన్నీ పక్కన పెడితే టాలెంట్ ఉంటే ఇప్పటికీ తెలుగు వాళ్ళు, ఇప్పుడు శ్రీవాణి యాక్ట్ చేస్తుంది, తెలుగు వాళ్ళు అంటే కొన్ని పేర్లు మర్చిపోతాయని చెప్పి చెప్పట్లేదు. అందరూ తెలుగు వాళ్ళు అందరూ యాక్ట్ చేస్తారు కదా. మొత్తం బెంగళూరు ఇండస్ట్రీలో మారిపోలేదు కదా మంది. సో డెఫినెట్గా మరి హీరోయిన్స్ అక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే మన తెలుగు అమ్మాయిలు కూడా ఉన్నారు. యాక్చువల్గా హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు కూడా చాలా మంది హీరోయిన్స్గా చేస్తున్నారు. సుమారు శ్రీవాణి గారు ఇప్పటి వరకు ఒక 27-26 సీరియల్సా? నేను ఇంకోటి చెప్తున్నానంటే, అంటే కొంతమంది హట్ వచ్చాము కానీ ఇప్పుడు నాకు శ్రీవాణి కానీ హరితక్క కానీ మన నవీన గారు కానీ జ్యోతి రెడ్డి అక్క కానీ శృతి అక్క కానీ వీళ్ళందరూ గ్రేట్నెస్ ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మౌల్డ్ చేసుకున్నారు. అంటే వీళ్ళు హీరోయిన్స్ కెరీర్ స్టార్ట్ అయ్యారు. శ్రీవాణి 20 సీరియల్ హీరోయిన్ చేసింది. ఇప్పుడు కొంచెం లావ్ అయిపోగానే అత్త క్యారెక్టర్ చేస్తుంది శ్రీవాణి. మన దగ్గర చాలా ప్రాబ్లం ఏంటంటే అలా అందరూ అమ్మాయిలు వెంటనే అప్పుడే అత్తనా మన లైఫ్ అయిపోద్దేమో, అప్పుడే ఇదా అలా ఉన్నారు. నువ్వు మౌల్డ్ చేసుకోవాలి. మరి అందుకే ఎప్పుడు బిజీగా ఎందుకున్నారు శ్రీవాణి వాళ్ళు అంటే, ఎందుకు బిజీగా ఉన్నారంటే వాళ్ళు మౌల్డ్ చేసుకుంటున్నారు, మన అద్దను మనం చూసుకుంటున్నారు. అంతేగాని ఇప్పుడు నేను 15 ఏళ్ళు చూస్తున్నాను ఒక అమ్మాయి హీరోయిన్ని, ఇప్పటికి కూడా బెంగళూరు అని పెడుతున్నారు, నన్ను హీరోయిన్ పెట్టట్లేదంటే నేను ఆ ముందు అవునని చెప్పి పక్కన నవ్వుకుంటా. 10 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాం, అదే ఎక్కువ కదా. ఇప్పుడు సినిమా హీరోయిన్స్ మనం రోజు మార్చేస్తాం కదా. మరి సినిమాలో లేనిది ఇక్కడ ఏం చెప్పు. మన అల్లు అర్జున్ని ఇండియా మొత్తం ఇప్పుడు ప్రైజ్ చేస్తున్నారు, పొగుడుతున్నారు కదా. అలాంటి కేరళ వాళ్ళు తెలుగు హీరోయిన్ మనం రానియకూడదు అన్నారు కదా వచ్చి అలా. సో టాలెంట్కి లాంగ్వేజ్ లేదు, ఎక్కడ వాళ్ళు ఎక్కడైనా యాక్ట్ చేసుకోవచ్చు. అది ప్రొడ్యూసర్ ఇష్టం, అది ఛానల్ ఇష్టం. ఒకవేళ మీరు బాధపడుతుంటే, ఒకవేళ ఎవరైనా ఆర్టిస్టులు తెలుగు వాళ్ళకి ఛాన్సులు ఇవ్వట్లేదు అంటుంటే వాళ్ళు ఈ ఫీల్డ్ వదిలేసి మంచిగా జాబ్ చేసుకోండి. అంటే మీరు ప్రొడ్యూసర్ నాకు డబ్బులు పెట్టాయా నేను తెలుగు అమ్మాయిని అనలేను మనం. నీ డబ్బులు అయితే ఏందా, నువ్వు ప్రొడ్యూసర్ ఏంటి, నేను తెలుగు వాళ్ళని, నాకు తెలుగు డబ్బులు లేవు, తెలుగు ఆర్టిస్టులకి నాకు పెట్టు అని మనం డిమాండ్ చేయలేం కదా. వాడు అప్పుడు ఏమంటాడు, నా ఇష్టం రావే అంటాడు. నా పైసలు నా ఇష్టమే, నా సెల్ ఫోను, నేను కేరళలో పడేస్తాను, బెంగళూరులో పడేస్తాను, ఎక్కడ పడేస్తాను. లేదు ఇక్కడ కొన్నావు నువ్వు హైదరాబాద్లో ఇక్కడే పడే అనలేదు కదా. అదనమాట. సో నేను వాళ్ళని ఏదో ఎక్కిరించడం కాదు కానీ చెప్తున్నాను. ఇప్పుడు ఆఫర్స్ వచ్చేవాళ్ళు ఆఫర్స్ వస్తున్నాయి బ్రదర్, బిజీగానే ఉన్నారు అందరూ, తెలుగు వాళ్ళు కూడా కన్నడ వాళ్ళు కూడా ఎవరన్నా కావచ్చు. సో వాళ్ళు మనం రావద్దు, వాళ్ళకి కావాలని. ఇంకోటి డెలికేట్ టాపిక్ అబ్బా, ఇలాంటివి ఎత్తకూడదు అనమాట. నేను అంటే అదే డెలికేట్ టాపిక్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంతమంది అవును మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఏం అన్యాయం జరుగుతుంది? అంటే బెంగళూరు అమ్మాయిలు ఏమైనా వచ్చి మనకు అన్యాయం చేస్తున్నారా? లేదా వాళ్ళు ఏమైనా ప్రొడ్యూసర్కి వచ్చి సార్ ఈ అమ్మాయికి ఇవ్వకండి నాకే ఇవ్వడని అని అంటున్నారు? అనట్లేదు కదా, మనమే పిలుస్తున్నాం. మీకు ఏమైనా ఫైట్ చేస్తే కన్నడ ఆర్టిస్ట్ మీద చేయకండి, మీకు ధైర్యం ఉంటే ఛానల్స్ మీద చేయండి, ఇంకా పని చేయండి. తెలుగు ఆర్టిస్టులు అందరూ రేపు సీరియస్ ఆపేయండి. మీకు నిజంగా కన్నడ ఆర్టిస్టులు ఇదో తొక్కుతున్నారు మనల్ని అనిపిస్తే
ఒక పని చేయండి, మిగతా కొంతమంది యాక్ట్ చేస్తున్నారు తెలుగు వాళ్ళు, అందరు సీరియల్స్ ఆపేయండి, ఓకే. మొత్తం కన్నాలు పెట్టుకోమండి వాళ్ళని, ఎన్ని మంత్స్ నడుపుతారు చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ప్రొడ్యూసర్ చేసుకుంటారు బ్రదర్. రీసెంట్ టైమ్స్ లో నేను ఇంటర్వ్యూస్ చేసిన టైంలో మన సీరియల్ ఆర్టిస్ట్ టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి నేను రెగ్యులర్ గా వింటున్న వర్డ్ అనమాట. సో అందుకోసం యాజ్ ఎ సీనియర్ గా మిమ్మల్ని అడిగితే మీ దగ్గర నుంచి ఎలాంటి ఒపీనియన్ వస్తుంది అనే ఉద్దేశంతోనే నేను ఇది అడిగాను. ఎవరి ఒపీనియన్ వాళ్ళు, కానీ నాకు అదేం తప్పనిపించదు. నేను అంటుంది ఏంటంటే నేనే చెప్తాను కదా, మరి మీరు సీరియల్స్ ఆపేయండి. అంటే ఇప్పుడు ఏం మీరు కంపల్సరీ యాక్టింగ్ చేయాలా మీరు? మరి యాక్టింగ్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు మనం చిన్నప్పుడు బ్రదర్ ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ప్లీజ్ చేయడం కదా మనం చేసేవాళ్ళం, ఆడిషన్స్ ఇవన్నీ అంతే. అతను మీరు నచ్చట్లేదు, మీకైనా బెంగళూరు ఆర్టిస్ట్ నచ్చింది అంటే వాళ్ళకి నచ్చాను నువ్వు ఎలా అడగలుగుతున్నావు? అడగకూడదు అట్లా. అలా అడిగితే నువ్వు రజనీకాంత్ గారి సినిమాలు ఇక్కడ రిలీజ్ కాకూడదు, విజయ్ సినిమాలు రిలీజ్ కాకూడదు, విజయ్ సేతుపతి సినిమా రిలీజ్ కాకూడదు. ఇప్పుడు ఎంతోమంది ఆర్టిస్ట్ నీకు ఇష్టమైన హీరో అంటే సూర్య అని చెప్తారు, మరి రాకూడదు ఇక్కడికి వాళ్ళు ఎవరు. సినిమాలు ఆపేయండి, అతను మేము టీవీ కూడా ఆపేస్తాం. అలా ఏముండదు బ్రదర్, అంతా ఓకే అన్న. ఎవరు టాలెంట్ వాళ్ళది. కొత్త ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుంది, కొత్త ఫ్లాట్ చాలా బాగుంది, 100%. మొత్తం అన్ని ఫిక్స్ అయిపోయా? ఇంటీరియర్ ఎవ్రీథింగ్ అంతా చేంజ్ చేసాం మళ్ళీ మొన్న. హౌ ఇస్ గోయింగ్ ఆన్ ప్రెజెంట్? అయితే అంత హ్యాపీ లైఫ్, ఆరామ్ లైఫ్, ఎక్కువ ఏమి అప్పుడు ఇలాంటి టాపిక్స్ ఎప్పుడు మాట్లాడనమాట, కొంచెం ఆఫీస్ వచ్చేస్తుంది దాని నుంచి కొంచెం సైడ్ ట్రాక్ చేయడానికి. మామూలుగా నేను ఇలాంటి టాపిక్స్ ఇప్పుడు మాట్లాడడం, ఇప్పుడు అందరు ఫ్రెండ్సే నాకు. తర్వాత ఇప్పుడు పాటలు కూర్చొని ఎత్తారనుకో, ఓకే చేసు అని వెళ్ళిపోతుంటాం. మీలో ఒక ఉగ్ర స్వరూపం ఇప్పుడు చూసి బయట శాంతించేసి. చేపల పులుసు కూడా బాగున్నట్టుంది అన్న. చేపల పులుసా? చేపల పులుసా లేదు, హోటల్ ఇచ్చాం, వేరే ఇచ్చాం కదా. అయ్యో 8 months అయింది. 8 months అవుతుందా? అంటే ఒక 1 year నడిపిన తర్వాత నాకు పొద్దుంచి రాత్రి నేను ఒక్కడిని అక్కడ అయిపోయాను అనమాట. ఓకే. నా పార్ట్నర్ సందీప్, అతను బిజీగా ఉన్నాడు, స్ట్రైకర్స్, శ్రీవాణి షూటింగ్ బిజీ, నేను సీరియల్స్ చేస్తూ కూడా పొద్దుంచి సాయంత్రం వరకు ఆ టార్చర్ పడలేకంటే నేను ఉండాల్సి వస్తుంది. ఏదైనా షూటింగ్ వెళ్తే మాత్రం సార్ వెజిటబుల్ కాలిఫ్లవర్ తెచ్చాడు సార్, అది కుళ్ళిపోయింది సార్ అని ఫోటోలు పెడతారు. సార్ వీడు మటన్ 10 kg అంటే వాడు 9 kg వేసాడు సార్, ఇగో ఇప్పుడు ఇవన్నీ మీరు చూసుకోండి అమ్మా అని. అంటే అది చెప్పాలా లేదా అన్న టైప్లో అనుకున్నాం. అమ్మో మనకి చాలా ఇవన్నీ వచ్చేస్తాయి, రోగాలు వచ్చేస్తాయి, ఈ బీపీలు, షుగర్లు, మైగ్రేన్లు వచ్చేస్తాయి అని వేరే ఇచ్చాం అనమాట. సో హోటల్ ఇచ్చేసి కంప్లీట్లీ ఇంటూ దిస్ యాక్టింగ్ మనకు తెలిసిన వృత్తి, ఉన్నాం అండ్ ఈవెంట్స్ స్టార్ట్ చేసాం కొత్తగా. దానికైతే మన ఫైనల్ థింగ్ అనమాట, ఇంతకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత శ్రీవాణి గారు ఆ ట్రోమాలోంచి బయటకు వచ్చేసారా? హ్యాపీగా చెప్పాను కదా, 2 series హ్యాపీగా చేస్తుంది, మళ్ళీ బ్లాగ్స్ చేస్తుంది, ఎక్కడ కూడా బ్రేక్ లేదు. ఈరోజే లేసర్ కూడా చేయించుకుంటుంది. మనం ఆర్టిస్టులం కాబట్టి ఖచ్చితంగా ఆ ఫేస్ కి తగలడంతో, నేనే చెప్తాను, ఫేస్ తగలడంతో డెఫినెట్గా శ్రీవాణి ఆ రోజు బాధపడింది. కానీ ధైర్యంగా, నేను భయపడ్డా కానీ తను ధైర్యంగా వాళ్ళు ఎక్కి నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కి హాస్పిటల్కి వెళ్ళి స్టిచెస్ వేయించుకున్నాక తను యాక్టివ్గా ఉంది. అంటే తనకి ఏదో సినిమాలు ఏదో చూసి చెప్తారు కదా, అలా కోమలోకి వెళ్ళిపోతామేమో పడుకుంటే అని అలా మెలకు ఉందన్నమాట స్టిచెస్ వేసేదాకా. ఓకే. సో తన ధైర్యవంతులు యాక్చువల్గా, నాకు మాత్రం అంత ధైర్యం ఉండేది కాదు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. విషయాలు అనేది కూడా మనం బాగా తెలుసుకున్నాము. అదే మీ లైఫ్ జర్నీ అండ్ లవ్ జర్నీ అనేది కూడా అందరికి తెలుసు కాబట్టి ఈ టాక్డ్ అబౌట్ ద అదర్ సైడ్ ఆఫ్ ది విక్రమాదిత్య గారు. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఐ డ్రీమ్ పీపుల్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అందరికీ చాలా బాగుండాలని చెప్పి, అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి, ఇండియా అంతా చాలా ప్రపంచం అంతా కోరుకుందాం. ఎందుకు ప్రపంచం అంతా హ్యాపీగా ఉండాలని చెప్పి, కరోనాలు గిరోనాలు ఇలాంటివి రాకుండా అందరూ గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ.